మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ పేర్కొన్నారు. సోమవారం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కౌడిపల్లి మండల కేంద్రంలోని గ్రామ మైనార్టీ సోదరులకు గ్రామ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు పేద మైనార్టీలకు బట్టలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణగౌడ్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తనకు అండగా ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ తెలిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ హిందూ ముస్లిం ఐక్యమత్యంతోనే ముందుకు సాగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. సర్పంచ్ కృష్ణగౌడ్ తో కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని, రాష్ట్రంలోనే కౌడిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామన్నారు. అనంతరం పేద ముస్లింలకు బట్టలు పంపిణీ చేశారు. సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ అతిథులకు ముస్లిం సోదరులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి గ్రామ మైనార్టీ కమిటీ సభ్యులు రసూద్, హైమద్ పాషా, ఉస్మాన్, దేవులపల్లి సర్పంచ్ తిరుపతి రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు లక్ష్మీ శరత్, మక్బుల్, దేవేందర్, మాధవి, మహేష్, మురళీనాయక్, రమేష్ నాయక్, జిల్లా నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, వెంకటేష్ గుప్తా, కౌడిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు శ్రవంతి, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రన్ దుర్గా గౌడ్, నాయకులు పునరేకం గౌడ్, రమేష్ గౌడ్, తిరుమలేష్, బచ్చలి నాగరాజు, సురేష్ పటేల్, కిషోర్ గౌడ్, వీరేష్ గౌడ్, అశోక్ నాయి తదితరులు పాల్గొన్నారు. पहले यहाँ हाजिर हुए माइनॉरिटी भाइयों, बहनों और बच्चों सबको एडवांस ईद मुबारक बोलते हुए आज अपना कौड़ीपल्ली के यंग एंड डायनामिक सरपंच चंद्रम कृष्णगौड ये प्रोग्राम अरेंज करे, उनको पहले धन्यवाद बोलते हुए सबको एक ही गुजारिश है, अब सब मिलजुल के रहने वाले हैं। वो सरपंच इलेक्शन में अपने को मालूम हो गया, क्यों बोले तो कितना मुश्किल से चंद्रम कृष्णगौड जीते, उसके पीछे आप सबका मेहनत है, उसके लिए आप सबको धन्यवाद बोलते हुए అందరూ కూడా మరి ఒక నెల రోజుల పాటు ఎంతో పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో మరి 5 సార్లు నమాజ్ చేస్తూ మరి మీ యొక్క ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రార్థనలు తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పరిపాలన ఇంకా గొప్పగా సాగే విధంగా మీ యొక్క ప్రార్థనలు ఉండాలని మీ అందరినీ వేడుకుంటూ, అదే విధంగా హిందూ ముస్లిం భాయి అనేది మనము చిన్ననాటి నుండి నేర్చుకున్న విషయము. మనలో ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు లేవు, మనం కలిసిమెలిసి ముందుకు సాగుతున్నాం కాబట్టి ఈ భారతదేశం ఇలా ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా అదే విధంగా ముఖ్యంగా మన కౌడిపల్లి గ్రామ మైనారిటీ సోదరీమణులు అదే విధంగా పిల్లలు కూడా మరి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని రానున్న రోజుల్లో కూడా మనందరం కలిసిమెలిసి ఉన్నట్టయితే ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎన్నో పథకాలు ఇంకా రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇల్లు లేని పేదలు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ అన్ని కార్యక్రమాలకు కూడా నేను మన సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ వెన్నంటి ఉంటా. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా మీరు నిరభ్యంతరంగా నిస్సంకోచంగా నా దగ్గర రావచ్చు. ఆ విధంగా మనం కలిసిమెలిసి పనిచేసి ఈ ఊరిని ముందుగా మనం అభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి మన గ్రామానికి. చూస్తూ ఉన్నా మరి యంగ్ సర్పంచ్ను మీ అందరూ ఎంతో ఇష్టపడి గెలిపించుకున్నారు. నేను చూస్తున్నా ఈ గెలిచిన కాలం నుండి మరి ఏ రకంగా కృష్ణగౌడ్ గారు మరి పని చేస్తూ మీ అందరి మనసుల్లో చోటు సంపాదించుకుంటున్నారని అనే విషయం నాకు అర్థమైంది. ఇప్పుడే కాదు, రానున్న 5 ఏళ్ళు కూడా ఇంకా కష్టపడాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ విధంగా ఈ 5 ఏళ్లలో తప్పకుండా మన గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా మనందరం కష్టపడదాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ ఆనందంలో పాలు పంచుకునే విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రేమ, ఈ అభిమానం ఇదే విధంగా రానున్న కాలంలో కూడా నాతో పాటు మీరు కొనసాగాలని మీ అందరినీ
రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ సెలవు తీసుకుంటాను. మిత్రులు సోదరులు, ఇఫ్తార్ విందు అడగగానే ఈ రోజు 26 ఇఫ్తార్ రంజాన్ అంటారు. దాన్ని వాళ్ళందరూ కలిసికట్టుగా ఇఫ్తార్ విందు అందరు కలిసి జరుపుకుంటారు. ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మా ముస్లిం సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అడగగానే ఆహ్వానించగానే వచ్చిన మా మేడం అమ్మ సుహాసిని మేడం గారికి, గ్రంథాలయ చైర్మన్ సుహాసిని మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన డోలపల్లి సర్పంచ్ అన్న తిరుపతి అన్న గారికి, అలాగే మిత్రులు సీనన్న, అలాగే పెద్దైన దుర్గాగౌడ్ గారికి, పుండ్రికం సార్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన పత్రిక విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా కుటుంబం అంటే మా అందరు వార్డు మెంబర్లకు కూడా పేరు పేరున ధన్యవాదాలు పిలగానే వచ్చినందుకు. ఈ ఇఫ్తార్ విందు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ కార్యక్రమానికి ఎంతో పెద్ద ఎత్తున అధ్యక్షులు అందరూ. థ్యాంక్ యూ ముస్లిం సోదరులందరికీ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఒక 2 నిమిషాలు మేడం గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. रोजा रखकर बड़े एहतराम के साथ पूरे महीने में रोजा रखकर अल्लाह के बारगाह में इबादत करते हुए गुजारे हैं, तो उस खुशी के मौके पर हमारे कौड़ीपल्ली के हरदिल अजीज नए नौजवान सरपंच चंद्राम कृष्णागौड़ की जानिब से यहाँ इफ्तार का एहतराम किया गया है। उनके साथ में अपने मेदक डिस्ट्रिक्ट ग्रंथालय संस्था चेयरमैन सुहासिनी रेड्डी साहिबा, उनका भी ताउन रहा, और यहाँ पर दिगर हमारे उप सरपंच मल्लिकार्जुन गौड़ के अहलिया और देवलपल्ली के सरपंच तिरुपति रेड्डी और दिगर वार्ड मेंबर्स मुरली और देवेंद्र और रमेश, महेश और शरद, जो भी लोग हमारे मुकामी बड़े लोग जैसा दुर्गा गौड़ साहब और हमारे टीचर पुंडरीकम साहब और मस्जिद कमेटी मेंबर हमारे पाशा भाई, मुजस्सिम भाई और इलियास, समीउद्दीन पाशा, मकबूल, फखरुद्दीन और गांव के बड़े हजरत रसूल साहब और मिनाज साहब, उस्मान साहब और शकील और अनवर साहब और जकी, तमाम लोगों की मौजूदगी में आज इफ्तार पार्टी रखा गया है हमारे कृष्णागौड़ सरपंच साहब की जानिब से। तो हम तमाम आप लोगों सबको तहे दिल से शुक्रिया अदा करते हैं। और रमजान का एक छोटा तोहफा हमारे सरपंच साहब की जानिब से गरीब जो तहफा है यहाँ के लोकल में, उनके लिए एक छोटा तोहफा उन्होंने देना चाह रहे हैं। आप तमाम उसको लेके उसके अंदर आप जो है सो आप तालियां नहीं माना भाई, वो लोग उनको मुबारकबाद दीजिए। और कुछ बोलने वाले बोल सकते हैं, 1-2 बात हमारे कमेटी मेंबर मुजस्सिम भाई भी बोलना बोल के मैं चाह रहा हूँ, एक बात बोलिए भाई आप।